నా ఫోన్ పగిలిపోయినా సరే, ఇప్పటికి వరకు నేను వీడియోస్ చెయ్యాలి, మన వాళ్ళకి చెప్పాలని చెప్పి చాలా వరకు నేను ట్రై అనేది చేస్తున్నాను. సో, నా వంతు నేనైతే ప్రయత్నిస్తున్నాను. మీ వంతు కూడా మీరు ప్రయత్నించండి. ఈ వీడియోకి గాని నచ్చుంటే లైక్ అనేది చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి షేర్ కూడా చేయండి. సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను ఛానల్ మోనిటైజ్ అవ్వడానికి. సో, అందుకే ఈసారి నుంచి వీడియోస్ మార్చుతున్నాను. ఇదే మన ఫస్ట్ వీడియో కొత్తగా ఉండబోతుంది. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిడిల్ కేస్ ఎక్వాటిక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈ యొక్క గప్పీ ఫిష్ అనేది తన పిల్లలకు పాలిస్తుందా లేదా మనం కనుక్కోబోతున్నాం. వినడానికి కొంచెం విచిత్రంగానే, ఎటకారంగా ఉండొచ్చు. ఒకసారి బుర్రెట్టి ఆలోచించండి. గప్పీ ఫిష్ అనేది ఎందుకు పాలివ్వట్లేదు అసల? అంటే గప్పీ ఫిషెస్ అనేవి డైరెక్ట్‌గా పిల్లలు పెడతాయి. డైరెక్ట్‌గా పిల్లలు పెడితే మనకి ఏ లెక్కలోకొస్తది? మెమ్మల్స్‌లోకైతే వస్తాయి. మరంటప్పుడు వాటి పిల్లలకి పాలివ్వాలి కదా! ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదేటి? డైరెక్ట్‌గా పిల్లలు పెట్టేవి మెమ్మల్స్‌లోకొస్తాయి. మరంటప్పుడు గప్పీ ఫిషెస్ అనేవి మెమ్మల్సా? కానీ కాదు. మెమ్మల్స్ కావివి. ఇవి వాటి పిల్లలకి పాలిస్తాయా? లేదు. వాటి పిల్లలకి ఎప్పుడు పాలివ్వడం నేనెప్పుడు చూడలేదు. ఏ ఎక్స్‌పర్టు చూడలేదు. మరంటప్పుడు అటు గాక, ఇటు గాక ఎందుకు ఉండిపోయినయి ఈ గప్పీ ఫిషెస్ అనేవి? ఈ యొక్క గప్పీ ఫిషెస్ అనేవి గుడ్డు అనేది పెట్టదు. అలా అని డైరెక్ట్‌గా పిల్లలు పెడతాయి. అలా అని తన పిల్లలకి పాలనేది కూడా ఇవ్వదు. మరంటప్పుడు ఈ గప్పీ ఫిష్ ఎందుకని అటు మెమ్మల్లా కాకుండా, అటు రెప్టైల్ కాకుండా మధ్యలో ఉండిపోయింది? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదేటి? కోడి అనేది ఒక గుడ్డు పెడుతుంది. ఎందుకంటే అదొక రెప్టైల్, ఇంకా అదొక బర్డ్. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. ఇంకా దాంతో పాటు మెమల్స్‌లో ఆవు మరి తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కింద. అవి డైరెక్ట్‌గా పిల్లల్ని కంటాయి. కన్న పిల్లకి పాలనేది ఇస్తది. మెమల్స్ అనేవి లెకటిన్ అనే ఒక సబ్స్టాన్స్‌ని డెవలప్ చేసి వాటికి ఆఫ్‌స్ప్రింగ్ ఇస్తాయి. మరి మన గప్పీ ఫిష్ ఏటి గుడ్డు పెట్టట్లేదు, అలా అని చెప్పి లెకటిన్‌ని ప్రొడ్యూస్ చేయట్లేదు. సరే మీకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద యూట్యూబర్‌లని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? లైవ్ బేవర్స్. అంతే. లైవ్ బేవర్స్‌కి ముందు ఏముండదు, ఎనకాల ఏముండదు. జస్ట్ చెప్పి వదిలేస్తారంతే. వాళ్ళకి తెలీదు. మనకు తెలుసు కదా! ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. చక్కగా అర్థమయ్యేలా మొత్తం టాపిక్ అర్థమయ్యేలా చెప్తా. చూడండి, గప్పీ ఫిషెస్ అనేవి ఒక లైవ్ బేవర్ యానిమల్స్. లైవ్ బేవర్ యానిమల్స్ అంటే డైరెక్ట్‌గా పిల్లలకంటాయి. ఇది ప్రతి ఒక్కరు చెప్పేదే. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఏదైతే గుడ్డులో పిండం పెరిగి బయటికి పొడుచుకొచ్చే పిల్ల ప్రక్రియ అనేది మొత్తం కూడా తల్లి గర్భంలోనే జరుగుతది. ఇది మమ్మల్స్‌కి, రెప్టైల్‌కి దూరం. సో, ఇప్పుడు లైవ్ బేవర్స్ అంటే ఏటి? ఈ ప్రక్రియ ఏంటో తెలియాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇంట్లో సహజంగా జరిగేదేటి? గప్పీ ఫిష్ అనేది మేల్ ఫిష్‌తో జత కడుతుంది. జత కట్టిన తర్వాత అది ప్రెగ్నెంట్ అవుతది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన గుడ్లను తన కడుపులోనే మూసేసి ఆ తర్వాత డైరెక్ట్‌గా పిల్లలనేది కంటుంది. అండ్ ఆ పిల్లలకి ఎటువంటి పాలు, ఎటువంటి లెకటిన్ సబ్స్టెన్స్ ఇవ్వదు. దీన్ని ఓఓవివి ప్యారిటీ అని అంటారు. ఈ ఓఓవివి ప్యారిటీ ఒక రిప్రొడక్టివ్ స్ట్రాటజీ. ఇది ఎలా డెవలప్ అయింది, ఎలా వచ్చిందని ముందు స్టార్టింగ్‌లో చెప్తాను. స్కిప్ కొట్టకుండా చూడండి. ఈ ఓఓవివి ప్యారిటీ అంటే గుడ్డు నుంచి లోపల ఉండే పిండం అనేది పెరిగే మొత్తం ప్రక్రియ అంతా ఉంటది కదా! గుడ్డు బయటకి మీకు కనబడదు. ఆ గుడ్డు అనేది తల్లి గర్భంలోనే ఉంటది. మీకు కొంచెం అర్థమయ్యేలా, బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం కొంచెం టైంలో బాగా వెనక్కెళ్ళాలి. ఎంత వెనక్కెళ్ళాలంటే జురాసిక్ టైమ్‌కి అయితే వెళ్ళిపోయామండి. అసలా గప్పీ ఫిష్ పాలేటి, జురాసిక్ వరల్డ్ ఏటి, మాకు వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు అనే కదా! మీరేం టెన్షన్ పడకండి. జాగ్రత్తగా నేను చెప్తాను అర్థమయ్యేలాగా. ఈ వీడియోకి లైక్ అనేది మీ పూచి, అర్థమయ్యేలా చెప్పడం నా పూచి. ఇప్పుడు జురాసిక్ ఎరాకి మనం తిరిగి వెళ్ళిపోతే, సో, మన ఇక్కడే మనకి గప్పీ ఫిష్ లాగే అండ్ ఓవివి ప్యారిటీకి మొదట బీజం పడింది ఇక్కడే. ఎవరు చేశారనుకున్నారు? ఒక చిన్న డైనోసార్. ఒక చిన్న డైనోసార్. ఇది ఒక ప్రే టైప్ యానిమల్. ఇది అన్ని అంటే ఎలకలాగా పాపం డిఫెన్స్ చేసుకోలేదు. ఇది రిప్రొడక్ట్ అయినప్పుడు గుడ్లు అనేది పెట్టేసి చక్కగా ఒక నెస్ట్ అనేది బిల్డ్ చేసేది. ఈ గుడ్లు అనేది పెట్టిన తర్వాత వీటికి ఎటువంటి సురక్షితమైన కవచాలు గానీ, లేదా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వీలుగా ఉండేది కాదు. ఎందుకంటే తల్లి అనేది అక్కడే గుడ్ల మీద ఉండలేదు. తను కూడా తింటేనే ముందొచ్చే రోజుల్లో ఎనర్జీ స్టోర్ చేసుకొని కాపాడుకోగలదు. సో, ఎప్పుడైతే తల్లి అనేది బయటికి ఎళ్ళగానే
ప్రెడటర్ యానిమల్స్ అనేవి వీటి గుడ్ల మీద దాడికి దిగాయి. ఇవి మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టుగా దిగుతాయన్నమాట. సో ఈ ఒంటరిగా ఉన్న గుడ్లకి ప్రెడటర్స్కి ఒక విధంగా చెప్పాలంటే మందిలాగా ఫ్రీ ఫుడ్, కష్టపడకుండా ఫుడ్ ఇచ్చినట్టు. కానీ గుడ్లు పోతూ ఉంటే చూస్తూ ఉండలేవు కదా ఈ ప్రే యానిమల్స్. ఇవి కూడా ప్రెడటర్ యానిమల్స్ మీద తిరగబడ్డాయి. కానీ వీటికి ఉన్న వీక్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాటి చేతిలో చనిపోయేవి అండ్ దాంతోపాటు వాటి గుడ్లు కూడా పోయేవి. ఇలాగా ప్రెడటర్స్ అనేవి వాటి యొక్క రిప్రొడక్టివ్ స్ట్రాటజీని మొత్తం ఆపేసి పునరుద్ధారం జరగకుండా ఆపేసినాయి. సో ఇక్కడే ఓఓవివి ప్యారిటీ ఫస్ట్ స్టెప్, అంటే కుంభస్థానం పగలగొట్టుకుని ఇక్కడ పడ్డది మనకి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ముందు, ఓఓవివి ప్యారిటీ అర్థమయ్యే ముందు గుడ్ అనేది ఎలా పొదగబడుతుందో చూద్దాం. గుడ్ అనేది ఎప్పుడైతే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడ్డుకి చుట్టూరు పెంకు ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందో తెలుసా? ఇది కాల్షియం నుంచి మేడ్ అవుతుంది. ఇది లోపల ఉన్న పిండాన్ని, అంటే లోపల ఉన్న ఈ కోడి ఈ డైనోసర్ పిల్లని కాపాడడానికి కవచంలాగా, గోడలాగా దీన్ని కాపాడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన లోపల ఎంబ్రియో. ఇది వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి పౌచ్ మాట. ఈ పౌచ్లో మన బేబీ అనేది ఎదుగుతుంది. అండ్ ఈ ఎల్లో కలర్ సబ్స్టెన్స్ కనబడుతుంది కదా, ఇది ఎగ్ యోక్. ఇది పిల్లకి చాలా మెయిన్. దీంట్లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ఆక్సిజన్, ఇంకా డిఎన్ఏ క్యారీ చేసినవి అన్నీ ఉంటాయి. ఇది కానీ లేకపోతే పిల్ల చనిపోద్ది. అండ్ ఇది వచ్చేసి ఆక్సిజన్, అంటే పిల్లకి కావాల్సిన గుడ్డులో ఉన్నప్పుడు ఆ 2 రోజులు కావాల్సిన ఆక్సిజన్. అండ్ ఇవన్నీ కూడా తీసుకొని అప్పుడు గుడ్డులోంచి మనకైతే బేబీ అనేది బయటకు వస్తుంది. ఓవోవివి ప్యారిటీ స్ట్రాటజీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లి తన గర్భంలో ఆ గుడ్డుని పెట్టకుండా తన కలుపులోనే పెట్టేసుకుంటుంది ఆ గుడ్డులోంచి పిల్ల పొదికి బయటకు వచ్చేంత వరకు. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్డుకి పెంక్ అనేది అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే బయట ఉన్న రాక్స్కి తగలకుండా పెంక్ అనేది కాపాడుతుంది కదా, ఆ పెంకు అవసరం రాదు. కానీ పెంకు లేకుండా గుడ్డు ఏ పని అయితే చేస్తుందో, గుడ్డుకి ఏ పని అయితే ఉందో ఆ పని అంతా కూడా తల్లి గర్భంలో జరుగుతుంది. తల్లికి బిడ్డకి పేగు బంధం ఉండదు ఓవివి ప్యారిటీలో. జస్ట్ గుడ్డు ఎలాగుందో అలా వస్తుంది. అండ్ ఎప్పుడైతే పిల్ల అనేది బయటకు వచ్చే టైం అవుతుందో అప్పుడు తన బేబీని పెడుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీ అనేది మనతో మాట్లాడుతూ మనతో తిరుగుతూ ఉండడం వల్ల ఇది ప్రెడర్స్ వచ్చినప్పుడు దాని బేబీని తీసుకుని దాచేసేది. సో ఇలాగా చక్కగా తన పిల్లలు అనేది కాపాడుకోగలదు. సో ఇలాగా ఓఓవివి ప్యారిటీ రిప్రొడక్టివ్ స్ట్రాటజీ అనేది ఇలాగా చిన్న ప్రే యానిమల్స్కి వాటి యొక్క జనాభా పెంచుకోవడానికి, వాటి యొక్క పిల్లల్ని కాపాడుకోవడానికి తనలో తాను మార్చుకున్న స్ట్రాటజీని ఓఓవివి ప్యారిటీ. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. ఓఓవివి ప్యారిటీలో గుడ్డులో జరిగే మొత్తం ప్రక్రియ అంతా జరుగుతుంది. అది కూడా తల్లి కడుపులోనే జరుగుతుంది, పెంకు లేకుండా. ఇదే సమస్య గప్పీ ఫిష్ యాన్సిస్టర్ వాళ్ళ ముత్తాత తాత ముత్తాత తాత 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 ముత్తాత వాళ్ళకి జరిగిందన్నమాట. చూడండి, గప్పీ ఫిషెస్ అనేవి స్టార్టింగ్లో గుడ్లు అనేవి పెట్టేవి. అవి రాళ్ళ దగ్గర, మొక్కల దగ్గర పెట్టేవి. పెట్టిన తర్వాత ఇవి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని వీక్ ఫిషెస్ వల్ల వీటి గుడ్లు అనేవి వేరే ఫిషెస్ వచ్చి తినేసేవి. అంటే పెద్ద ఫిషెస్, ప్రెడేటర్ ఫిషెస్ అయితే ఉంటాయి కదా, అవి వచ్చి వీటి గుడ్లు అనేవి తినేసాయి. ఇలా తినడం వల్ల జనాభా అనేది పడిపోవడంతో ఈ ఓఓవివి ప్యారిటీ స్ట్రాటజీని కూడా ఇవి ఫాలో చేసినాయి. ఏం చేసినాయి అంటే గప్పీ ఫిష్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో తన గుడ్లను తన కడుపులోనే దాచేసేది. ఎప్పటి వరకు దాచేది? ఒక 58 రోజులు. ఈ 58 రోజుల వరకు ఆ గుడ్డులో ఉన్న పిల్ల పొదికి బయటకు వస్తుంది. అప్పుడు తల్లి కడుపులో ఉన్న దాన్ని పిల్ల పొడడం వల్ల అప్పుడు గప్పీ ఫిష్ అనేది టైం వచ్చిందని చెప్పి వాటిని కంటది. సో ఇలాగా ఓవివి ప్యారిటీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మన గప్పీ ఫిష్ వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉందో. సో ఎవరికైనా ఈ విషయం కానీ తెలియకపోతే వాళ్ళకి వీడియోస్ సెండ్ చేయండి. దాంతోపాటు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే కమెంట్ అనేది చేయండి, మాకు ఎలాంటి వీడియోస్ కావాలి బ్రో అని. ఇంతకుముందు కమెంట్ చేసేవారు ఇప్పుడు చేయట్లేదు. అండ్ అది పక్కెట్టేద్దాం. వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ కూడా చేయండి. అండ్ దాంతోపాటుగా నేను వచ్చే వీడియోలో మెమల్స్కి ఓవివి ప్యారియస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటి యొక్క ఎంబ్రియో అనేది ఎలా డెవలప్ అవుతుంది అనే మొత్తం క్లియర్ వీడియో చెప్తాను. సో ఆ వీడియో కోసం స్టే ట్యూన్.